అరసవెల్లి పుణ్యక్షేత్రంలో ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జయంతోత్సవాలు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఆదిత్యుని జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు అర్చకులు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు. సాయంత్రం 4 గంటల వరకు ఇది కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి క్షీరాభిషేకం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అరసవెల్లిలో రథసప్తమి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు అరసవెల్లి క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ పండితులు. మరోవైపు ఏదైతే అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారి విగ్రహానికి పూర్తిగా పాలాభిషేకం సుమారు 6 గంటల పాటు పాలాభిషేకం నిర్వహించారు. ఇప్పుడు 7 గంటల తర్వాత యొక్క స్వామివారిని పాలాభిషేకం ముగించిన తర్వాత ఏదైతే పూర్తిగా నిజరూప దర్శనాన్ని సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు అయితే స్వామివారు కనువిందు చేయనున్నారు. ఏదైతే శాలిగ్రామ విగ్రహంతో పాటు ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి సూర్య భగవాన్ విగ్రహంగా అరసవల్లి క్షేత్రం 6వ శతాబ్దం నుంచి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి క్షేత్రంగా పేరుంది. దీంట్లో భాగంగా రథసప్తమి వేడుకలు అయితే ఘనంగా జరుపుతారు. అయితే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్ట్ర పండుగలో భాగంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. ఈ 3 రోజుల్లో ఆఖరి రోజు ఈ రోజు పెద్ద ఎత్తున రథసప్తమి ఒక పక్క, మరోవైపు బయటను సాంస్కృతిక కార్యక్రమాలు మరోవైపు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగా రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకైతే ఇక్కడికి పోటెత్తుతున్నారు. సుమారు ఇప్పటికే 1,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి ఆలయ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. మరోవైపు రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేందుకు వస్తున్నందున అటువైపు తరలి వస్తున్నారు. మనం ఎదురులో చూస్తున్నాం, భారీగా తరలి వస్తుండడంతో సుమారు 5 సెక్టర్లుగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అటు డోనర్స్ తో పాటు ఇటు వివిఐపీస్ తో పాటు ప్రోటోకాల్ దర్శనాలతో పాటు ఉచిత దర్శనాలు, మిగిలిన పెయిడ్ దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా స్వామివారిని అయితే ఈ రోజు నిజరూప దర్శనం అయితే ఉదయం నుంచి కూడా చేయించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా మనం చూస్తున్నాం. ఇక ఒక్క ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే అర్ధరాత్రి నుంచి ఏదైతే సేవలు స్టార్ట్ అయ్యాయో అర్ధరాత్రి పాలాభిషేకం నుంచి కూడా ఇక్కడ స్వామివారికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎన్ని గంటల నుంచి మీరు ఉన్నారు, ఎలాంటి ఉంది దర్శనం? ఇప్పుడైతే 6కి వచ్చామండి. క్యూ లైన్ అయితే త్వరగా అవుతుంది. ఇది 100 రూపీస్ కనుక ఫ్రీ లైన్ కూడా చాలా తొందరగా అవుతున్నాయి. ఈసారి అయితే చాలా చక్కగా ఉన్నాయి అన్ని ఏర్పాట్లు. మేము శ్రీమోహలం నుండి వచ్చాం. చాలా చక్కగా ఉంది. అపీరెన్స్ అంతా బాగానే చాలా జాగ్రత్తగా చేశారు సార్. బాగానే ఉంది, మెరిట్ మీద బాగానే ఉంది. భక్తులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో కంటే భిన్నంగా అటువైపు క్యూ లైన్స్ మెయింటెనెన్స్ కూడా చేయడంతో పాటు క్యూ లైన్స్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల వరకు కూడా స్వామివారి నిజరూప దర్శనం అయితే కొనసాగనుంది. నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి పుష్పాలంకరణ సేవ, తర్వాత పౌలింపు సేవ జరపనున్నారు. దీనిలో భాగంగా అటు భారీ ఎత్తున అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా కానీ అటు చిన్నారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందని అటువైపు ఎన్జిఓలు కానీ ఇతర సేవా సంస్థలు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ భక్తులందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చేందుకు అయితే ముందుకు వస్తున్నాయి. వీరంతా కూడా తమ సేవా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అరసవల్లి దేవస్థానంలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు 10 టీవీ శ్రవణం జిల్లా.